ఈరోజు నా ప్రసంగ అంశం ఏంటంటే హౌ గాడ్ స్పీక్స్. దేవుడు ఎలా మాట్లాడుతాడు. ఈరోజు అనేక రకాలుగా దేవుడు మనతో మాట్లాడతాడు. ఒక్కొక్కరితో ఒక్కొక్క రకంగా మాట్లాడుతూ ఉంటాడు. ఈరోజు మనము దేవుని యొక్క వాక్యములోకి వెళ్దాం. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 13, 14 వచనాలు నేనే చదువుతాను, వినండి. నా అంతరింద్రియములను నీవే కలగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్య కార్యములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. ఏంటట? ఇక్కడ దావీదు అంటున్నాడు, నువ్వు నన్ను ఎట్లా సృష్టించినావో దాని గురించి నేను ఆలోచన చేస్తుంటే నాకు ఆశ్చర్యముగా ఉన్నది. అంతేకాకుండా నాకు భయము పుట్టుచు ఉన్నది. కానీ ఒకటి మాత్రం తెలుసు, నువ్వు నన్ను ఎట్లా సృష్టించినావో, నీ కార్యాలు ఎట్లా ఉంటాయో నాకు బాగుగా తెలిసి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దావీదు అంటున్నాడు, నీ కార్యాలు నాకు బాగా తెలుసు. అంటే ఏం చేసినాడు? దావీదు దేవుని యొక్క కార్యాలను అర్థం చేసుకోగలిగినాడు. ఈ కార్యము దేవుని కార్యమే, ఈ కార్యం వెనుకాల దేవుడు ఉన్నాడు అని దావీదు ప్రతి విషయాన్ని తెలుసుకోగలిగినాడు, అర్థం చేసుకోగలిగినాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యోహాను సువార్త 10:27 ఏమని ఉన్నదంటే, నా గొర్రెలు నా స్వరము వినును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు దేవుని ప్రజలు దేవుని యొక్క స్వరము వినాలి. ఈరోజు ఎవరు కూడా మధ్యవర్తి అవసరం లేదు. ఈరోజు దేవుడు నేరుగా నీతో మాట్లాడాలనుకుంటూ ఉన్నాడు. ఈరోజు సమూయేలుతో మాట్లాడడానికి దేవునికి ఏలీ అవసరం లేదు. దేవుడు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు లేక పాలు విడిచిన బాలునితో నేరుగా మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏలీ అవసరం లేకుండానే దేవుడు సమూయేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నా అవసరత లేకుండా లేక నాకు ఇతరుల అవసరత లేకుండా నాతోనూ మీతోనూ దేవుడు నేరుగా మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు. దానికి మనం ఏం చేయాలంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయుట ద్వారా పౌలు, బర్నబాలు, మనయేను, లూకియా వీరే విధంగానైతే దేవుని యొక్క స్వరాన్ని వినగలిగినారో మనము కూడా అదే ప్రకారంగా దేవుని యొక్క స్వరాన్ని వినగలగాలి. మన దేవుడు మాట్లాడే దేవుడు. అందరనండి, మాట్లాడే దేవుడు. మాట్లాడే దేవుడు మన దేవుడు. ఏంటట? మన దేవుడు ఎవరు? హల్లెలూయా. ఆయన మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆదామవ్వతో కూడా ఆ ఏదెను తోటలో ఆయన ప్రతిదినము సాయంకాలం వచ్చి వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు కూడా నీతో మాట్లాడాలని ఆయన ఆశపడుతున్నాడు. ఎందుకంటే ఆయన నీ కాపరై ఉన్నాడు, ఆయన నీ తండ్రి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీ పట్ల నిన్ను నడిపించాలని, నీకు బోధించాలని, నీ చేయి పట్టుకొని ఆయన నిన్ను ముందుకు నడిపించాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. దావీదు అంటున్నాడు కీర్తనల గ్రంథములో 32వ అధ్యాయం 8వ వచనంలో దావీదు దేవునిని కాపరిగా ఎంచుతూ ఏమంటున్నాడు చూడండి. 32వ అధ్యాయం 8వ వచనము, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను నీకేం చేస్తాను? ఉపదేశము చేస్తాను. నేను నీకు నడవవలసిన మార్గాన్ని బోధిస్తాను, నీకు ఆలోచన చెప్తాను, నీ మీద దృష్టి ఉంచుతానని దావీదుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు దేవుడు నీతో కూడా మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు. కానీ ఎందుకు మాట్లాడట్లేదు? పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్యలో 400 సంవత్సరాలు గ్యాప్ ఒకటి ఉందంట. దాన్ని సైలెంట్ ఇయర్స్ అంటారు, మౌన సంవత్సరాలు.
400 సంవత్సరాలుగా పాత నిబంధనకు కొత్త నిబంధన మధ్యలో ఆ 400 సంవత్సరాల కాలంలో దేవుడు ఎవరితో మాట్లాడలేదంట. ఎందుకు మాట్లాడలేదంట అంటే ఆయన మాట్లాడినా వినడానికి ఎవరు లేరంట. అందుకని ఎవరు మాట్లాడలేదంట. చివరి ప్రవక్త మలాకి, మళ్ళీ బాప్తిస్మం ఇచ్చే యోహాను దేవుని యొక్క స్వరాన్ని వినగలిగినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుడు ఎవరితో మాట్లాడతాడు? వినాలన్న ఆశ కలిగిన వారితో దేవుడు మాట్లాడతాడు. ఒక ఆయన అంటున్నాడు, నువ్వు బైబిల్ తెరిస్తే దేవుడు నీతో మాట్లాడతాడు, నువ్వు బైబిల్ మూస్తే దేవుడు నీతో మాట్లాడుట మానేస్తాడు. కాబట్టి దేవుడు నీతో మాట్లాడాలంటే ఏం చేయాలి? బైబిల్ తెరవాలి, వాక్యం చెప్తుంటే వినాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన నీకు ఉపదేశము చేయాలనుకుంటూ ఉన్నాడు. 37వ అధ్యాయము 23వ వచనం చూడండి. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూసి ఆయన ఆనందించును. మన అడుగులు మన నడతనట దేవుని ద్వారా స్థిరపరచబడాలట. మనం వేసే ప్రతి అడుగు ఎవరి ద్వారా వేయబడాలి? దేవుని ద్వారా. మోషే అంటున్నాడు, అయ్యా నువ్వు నాతో రాకపోతే నన్ను ముందుకు వెళ్ళనీయకు, ఒక అడుగు కూడా నేను ముందుకి వెళ్ళను. ఆయనకు తెలుసు ఐగుప్తు నుంచి ఎర్ర సముద్రం దాకా వచ్చినప్పుడు ఆయనకి ఎంత ఇబ్బంది అయిందో తెలుసు. దేవుడు లేకపోతే ఆ పరిస్థితిని ఆయన తట్టుకోలేడు. కాబట్టి అయ్యా నువ్వు నాతో రాకపోతే నన్ను ముందుకు కదలనీయకని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం వేసే ప్రతి అడుగు దేవుని ద్వారా స్థిరపరచబడాలి. హల్లెలూయా. ఈరోజు భూమి మీద 3 రకాలైన స్వరాలు ఉన్నాయి. ఒకటేమో దేవుని స్వరం, రెండోదేమో సాతానుని యొక్క స్వరం, మూడోదేమో మానవుని స్వరం. మన మనసు మనతో మాట్లాడుతూ ఉంటుంది. కాబట్టి మూడింటిలో దేవుని స్వరం ఏంటో మనం తెలుసుకోవాలి. అప్పుడప్పుడు కొన్నిసార్లు ఏ స్వరమైనా దేవుని స్వరం అని మనం అనుకుంటాం. దేవుని స్వరములాగానే కొన్నిసార్లు సాతానుడు మనతో మాట్లాడడానికి అవకాశం ఉంది, మన మనసు కూడా మనతో మాట్లాడడానికి అవకాశం ఉన్నది. కాబట్టి దేవుడు మాట్లాడిన మాటలు ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యంతో పోల్చుకోవచ్చు. తన వాక్యానికి వ్యతిరేకంగా ఆయన ఏమి మాట్లాడాడు. గాడ్ నెవర్ కాంట్రడిక్ట్స్ హిమ్సెల్ఫ్. దేవుడు వాక్యంలో ఒకటి మాట్లాడి బయట ఇంకొకటి మాట్లాడాడు. ఆయన మాట్లాడినాడంటే అది వాక్యంకి సమానమైనది. వాక్యంలో దాని యొక్క ఆధారాన్ని మనం చూడగలము. దేవుడు అబద్ధం ఆడడానికి నరుడు కాడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. నా గొర్రెలు నా స్వరమును గుర్తెరుగును అని వాక్యం చెప్తుంది. ఈరోజు దేవుని స్వరం ఏంటో నువ్వు గుర్తెరగగలగాలి. హల్లెలూయా. నీవు దాన్ని గ్రహించగలగాలి. రోజు దేవుడట మన తలుపు యొద్ద నిలుచుండి తట్టుచున్నాడంట. ఎవడైనా తలుపు స్వరము విని తలుపు తీస్తే ఆయన లోపలికి వచ్చి వానితో ఏం చేస్తాడంట? సహవాసము చేస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుడు మనతో మాట్లాడే దేవుడు. సాతానుడు ఎవరు? వాక్యం చెప్తుంది, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో వాడు ఏంటట, సాతాను యొక్క లక్షణం ఏంటట అంటే వాడు గర్జించు సింహము వలె ఎవడిని మింగుదునా అని ఏం చేస్తున్నాడట? తిరుగుతూ ఉన్నాడు. గర్జించు సింహము కాదు వాడు. ఎవడు? గర్జించు సింహము వలె. వాడెవడట? రెండో మాటలో వాడు తోడేలయుండి గొర్రె చర్మాన్ని ధరించుకొని వస్తాడు అని మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనంలో ఉంది. మత్తయి 7:15 నుంచి 20 వచనాలు ఏముందంటే వాళ్ళ క్రియలను బట్టి వారెవరో వాళ్ళ ఫలాలను బట్టి మనం తెలుసుకోవచ్చు. వాడు ఏ రూపంలో వచ్చినా వాడిని ఏం చేయొచ్చు? గుర్తుపట్టచ్చు. వాడు వెలుగుదూత వేషం వేసుకొని వస్తాడు అని చెప్పి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనంలో ఉన్నది. వాక్యం చెప్తున్నది, దేవునికి లోబడండి, సాతాన్ని ఎదిరించండి అని యాకోబు 4:7లో ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు దేవుడెవరో సాతానుడెవరో మనం తెలుసుకోగలగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మరి మన స్వరం ఎలా ఉంటుంది?
వాక్యం ఏమని చెప్తుందంటే, మీ మనసు మారి నూతన మగుట వలన మీ రూపాంతరము చెందాలి. రోమా 12:1-2లో రూపాంతరము చెందినటువంటి మనసు లోక సంబంధమైన కార్యాల గురించి ఆలోచన చేస్తూ ఉంటుంది. దేవుని యొక్క వాక్యంతో వారి మనసు ఏకీభవించదు. గలతీయులకు రాసిన పత్రిక 2:20 నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. సామెతల గ్రంథం 3:5-6 ఏముందంటే, నీ సొంత జ్ఞానం మీద ఆధారపడకుండా నీ మార్గాలను దేవునికి అప్పచెప్పుకో అని వాక్యం చెబుతూ ఉన్నది. మరి మీరు అనొచ్చు, అయ్యా దేవుని యొక్క స్వరము వినవలసిన అవసరత ఏమున్నది? ఇప్పుడు నాకు అంత అవసరత ఏమున్నది? వై వి నీడ్ టు హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క స్వరాన్ని నేను ఎందుకు వినాలి? వాక్యం చెబుతుంది, గొర్రెలట త్రోవ తప్పిపోతున్నాయంట. కాపరి యొక్క స్వరాన్ని విని మళ్ళీ ఎక్కడికి వస్తాయి? కాపరి దగ్గరికి వస్తాయి. ఈరోజు మనము త్రోవ తప్పిపోకుండా ఉండునట్లు కాపరి అయిన దేవుని యొక్క స్వరాన్ని వినాలి. హల్లెలూయా. ఈరోజు మనము దేవుని యొక్క స్వరాన్ని కనుక వినకపోతే తప్పుడు స్వరము ద్వారా మనము మోసపరచబడడానికి అవకాశం ఉంది. ఈరోజు లోకంలో ఎన్నో మాట్లాడుతున్నాయి. టీవీ మాట్లాడుతుంది, ఫేస్బుక్ మాట్లాడుతుంది, వాట్సాప్ మాట్లాడుతుంది, లేదంటే లోకంలో ఉండే అనేక మంది న్యూస్ ఛానల్స్ మాట్లాడుతున్నాయి, సినిమాలు మాట్లాడుతున్నాయి, లేదంటే ఏమంటారు నాటికలు మాట్లాడుతున్నాయి. ఇలా అనేక మంది మాట్లాడుతూ ఉన్నారు. వారి స్వరము కొన్నిసార్లు దేవుని కంటే పెద్దదైన స్వరముగా ఉన్నది. కొన్నిసార్లు మనము వారి వైపునకు వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. అయితే ఈరోజు దేవుడు మనతో మాట్లాడే విధానాలు ఏంటో చూద్దాం. మొదటిది, దేవుడు బైబిల్ ద్వారా మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు? అందరనండి, బైబిల్. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదువు రాని వారి కొరకు ఆడియో బైబిల్ ఉంది, చదివి వచ్చిన వాళ్ళ కొరకు ఈ యొక్క అక్షరాలతో ప్రింట్ చేయబడిన బైబిల్ ఉంది. దీనిని ఏమంటారంటే లోగోస్. ఈ లోగోస్ ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. ప్రతి దినము మనము దాన్ని చదవాలి. ఆయన మనకు అనుదిన ఆహారం లాగా ఇచ్చిండట, కానీ ఏదో పండుగలకి పుట్టినరోజులకి కోసుకునే కేక్ లాగా ఇవ్వలేదు. ఎప్పుడో ఒకసారి బైబిల్ తీయడం కాదు. క్రైస్తవ కుటుంబాలలో కూడా క్రైస్తవులు కూడా వారానికి ఒకసారి బైబిల్ తీసేటోళ్ళు ఉన్నారు. క్రైస్తవ కుటుంబంలో క్రైస్తవులకు పుట్టినోళ్ళు కూడా అట్లాగే ఉన్నారు. కాబట్టి ఈరోజు క్రైస్తవులందరి బైబిల్ కనుక దులిపితేనట మొత్తం దేశమంతటా డస్ట్ అలర్జీ వస్తుందట, అంత దుమ్ము బట్టి ఉన్నాయంట. కారణం ఏంటి? అవి తీయక పోవడాన్ని బట్టి. కాబట్టి ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం చదవాలి. వాక్యం చెప్తుంది, యెహోవా ధర్మశాస్త్రమును దీవారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. యోషువ 1:8 ఏమని చెప్తున్నాడంటే, నీవు దేవుని యొక్క వాక్యమును ధ్యానించి దాన్ని బోధింపక తప్పిపోకూడదు. 119 కీర్తన 11 నీ వాక్యము నా పాదములకు దీపమును త్రోవకు వెలుగునై ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడు తన వాక్యము ద్వారా మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈరోజు చాలామందితో ఈరోజు దేవుడు నీతో కూడా అలా మాట్లాడుతున్నాడేమో చూడాలి. చాలామందితో దేవుడు బైబిల్ చదువుట ద్వారా మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండవది, ఆయన మనతో కళల ద్వారా మాట్లాడతాడు. అందరన్నాడు కళల ద్వారా. ఎంతమందికి కళలు పడతాయి? చాలామంది వచ్చి చెప్తూ ఉంటారు, అయ్యా నాకు ఒక కళ పడింది కానీ మళ్ళీ గుర్తుకుండా అయ్యా అంటారు. ఏంటట? కళలు పడతాయట కానీ పొద్దున్న లేసరికి ఏముండదు, గుర్తుకుండేది. దేవుడు యోసేపుతో కళల ద్వారా మాట్లాడినాడంట. మీ అందరూ తెలుసు కదా యోసేపు కథ. యోసేపుతో దేవుడు కళల ద్వారా మాట్లాడతాడు. పాత నిబంధనలోన యోసేపుతో కళల ద్వారానే మాట్లాడినాడు. కొత్త నిబంధనలోన యోసేపుతో దేవుడు కళల ద్వారానే మాట్లాడినాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కొన్నిసార్లు మనం కలబడిన తర్వాత పొద్దున లేచి చూస్తే ఆ కళ తెల్లవారు జరిగింది ఒకటిగానే ఉంటుంది. కాబట్టి దేవుడు కొందరితో కళల ద్వారా మాట్లాడతాడు. హల్లెలూయా.
తర్వాత మూడవది కనుక మనం చూస్తే దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు? దర్శనాల ద్వారా మాట్లాడతాడు. పేతురుతో అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో అతను కొర్నేలి ఇంటికి వెళ్ళాలి అని చెప్పి దేవుడు ఒక దర్శన రీతిగా ముందే అతనితో మాట్లాడుతూ ఉన్నాడు. దర్శనానికి కళకు ఉన్న తేడా ఏంటంటే, కళేమో యాదమరిసి నిద్రపోతే చూసే దృశ్యాన్ని కళ అంటారు. మనం ప్రార్థనలో ఉంటాము, మేలుకోగానే ఉంటాము, మనము ఒక దృశ్యాన్ని చూస్తాము, దాన్ని దర్శనము అంటాం. అయితే పేతురు ప్రార్థన చేస్తుంటే ఏం చూసినాడట? ఒక దర్శనం చూసినాడంట. హల్లెలూయా. దేవుడు దర్శనాల ద్వారా కూడా మాట్లాడతాడు. సమూయేలు ద్వారా మాట్లాడినాడు. అంతేకాకుండా దేవదూతలు కూడా కనబడుట మనము చూడగలము. కాబట్టి దేవుడు దర్శన రీతిగా మాట్లాడతాడని మన వాక్యంలో అనేకమైన సందర్భాలలో మనం చూడగలము. ఒకవేళ దేవుడు నీతో దర్శనాలలో మాట్లాడతాడేమో నీవు చూడవలసిన అవసరం ఉంది. నాలుగోది పెద్దదైన స్వరం. అందరనండి, పెద్దదైన స్వరం. నిన్ననో మొన్ననో బాగా ఎక్కువ ఉరిమింది. ఆ ఉరుము ఎట్లున్నా చెప్పండి? వినలేనంత పెద్ద శబ్దం. దేవుని యొక్క స్వరము ఆడిబుల్ వాయిస్. ఆడిబుల్ వాయిస్ అంటే వినగలిగిన దానికంటే పెద్దదైన స్వరంతో. ఎవరెవరితో మాట్లాడినాడు? మోషేతో మాట్లాడినాడు. మోషే మోషే నీ చెప్పులు విడువు, ఇది పరిశుద్ధమైన స్థలం అని మాట్లాడినాడు. సౌలా సౌలా నీవు నన్ను ఎందుకు హింసించుచున్నావు అని చెప్పి ఆయన మాట్లాడినాడు. యేసు ప్రభుతో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని గొప్ప స్వరము వినబడింది. అప్పుడప్పుడు కొంతమందితో దేవుడు పెద్దదైన స్వరముతో వారితో మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. తరువాత ఐదోదిగా మనం చూస్తే పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు. సర్కమ్స్టాన్సెస్, పరిస్థితులను బట్టి దేవుడు మనల్ని సిద్ధపరుస్తాడు. ఉదాహరణకు మనం చూద్దాం, అపోస్తుల కార్యంలోకి వెళ్దాం. అపోస్తుల కార్యములు, ఇది మీకు అర్థం కావాలంటే వాక్య భాగం చదవలసిందే. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తే, ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు పృగ్రియా గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. మూసియ దగ్గరకు వచ్చి బితూనియకు వెళ్ళుటకు ప్రయత్నం చేసిరి గాని యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతటా వారు మూసియాను దాటిపోయి త్రోయకు వచ్చిరి. అప్పుడు మాసిదోనియాలో దేశస్థుడొకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రివేళ సౌలునకు దర్శనం కలిగెను. అతనికి ఆ దర్శనం కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మను పిలిచున్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నము చేసితిమి. ఇది ఎలాంటిదంటే, ఒక గ్రామానికి వెళుదాము అని పౌలు ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా అన్నిసార్లు ఆటంకం అవుతుందంట. ఎంత ప్రయత్నం చేసినా ఆ గ్రామానికి వెళ్ళలేకపోతున్నాడు. ఏదో ఒక ఆటంకం, కుటుంబం ద్వారానో, ఇతరుల ద్వారానో, పరిస్థితుల ద్వారానో, ఇంకేదో ద్వారానో ఎంత ముందుకు పోవాలన్నా అక్కడికి వెళ్ళడానికి వీలవ్వట్లేదు. పరిస్థితులు సహకరించట్లేదు. ఇది అర్థం చేసుకోవాలి. పౌలు అనుకున్నాడు, ఏంటి నేను ఆసియాలోకి వెళ్దామంటే ఎందుకు ఇలా అవుతుంది అని అంటే, ఆ రాత్రి ప్రార్థన చేసుకొని పడుకున్న పౌలుకి ఒక దర్శనం వచ్చిందట. మాసిదోనియాలో ఒక ఆయన మా ఊరికి రండయ్యా అని పిలిచినట్టు అనిపించిందట. అప్పుడు వీరు మాసిదోనియాకు వెళ్ళి సువార్త ప్రకటించడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీ కొన్నిసార్లు స్వరము వినబడకపోవచ్చు, కళలు కనబడకపోవచ్చు, దర్శనాలు కనబడకపోవచ్చు, లేదంటే వాక్యము ద్వారా మాట్లాడకపోవచ్చు. కొన్నిసార్లు పరిస్థితుల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. అది కూడా మనము తెలుసుకునవలసిన అవసరత ఉన్నది. తరువాత ఆరోదిగా ఆయన ప్రవచన వాక్కు ద్వారా మాట్లాడతాడు. ఎంతమందికి ప్రవచనం గురించి తెలుసు? దైవజనులు నిలబడి ప్రవచనం ఎత్తి, వారు సంఘములో ఆ ప్రవచన వరం ఉన్నవారు ఆ ప్రవచనం ఎత్తి మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి వాక్యములో అనేకముగా, హగ్గయి గ్రంథములో
తర్వాత ఇర్మియా గ్రంథంలో, సమూయేలు గ్రంథంలో దేవుడు ఏ విధంగా ప్రవచనమెత్తి మాట్లాడించినాడో తన సేవకులను మనం చూడగలము. దేవుడు ప్రవచన రీతిగా మాట్లాడుతూ ఉంటారు. ఆ రోజు రాజులు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ప్రవక్తలను పిలిచి అడిగేవారు, అయ్యా మేము ఆ యుద్ధానికి వెళ్ళాలా లేదా, దేవుని దగ్గర నువ్వు కనిపెట్టుకొని చెప్పుమన్నప్పుడు వారు ప్రభు దగ్గర నుంచి తెలుసుకొని ప్రవచించేవారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే దేవుడు ప్రవచనము ద్వారా కూడా మాట్లాడతాడు. 7వది దైవజనులు, గాడ్లీ కౌన్సిల్, అనేక మంది ఆలోచనకర్తలు ఉండుట శ్రేయస్కరము అని వాక్యం చెప్తుంది. కాబట్టి ఆలోచనకర్తలు ఎందుకు శ్రేయస్కరము, ఏది మంచిదో ఏది చెడుదో వీరు దేవుని యొక్క వాక్యము ద్వారా ఆ తెలుసుకొని ఆ జ్ఞానము ద్వారా వారు మనకి తెలియచేస్తారు. మనము దేవుని యొక్క వాక్యములో చూద్దాం. మన సామెతల గ్రంథము 11వ అధ్యాయము 24వ వచనము, 14వ వచనం. నాయకులు లేని జనులు చెడిపోవుదురు, ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము. ఈరోజు చాలామందికి సరైన నిర్ణయాలు తీసుకోవడం రాదు. దాని గుర్చిన అవగాహన జ్ఞానము కలిగిన వారు, ఆలోచనకర్తలైన వారు దేవుని సన్నిధానంలో, నేను చెప్పినాను కదా, రాజులకు తెలియనప్పుడు ప్రవక్తలను పిలిచి వారు అడిగేవారు, మేము ఇది చేయడము సరైనదేనా? అప్పుడు వారు దేవుని దగ్గర కనిపెట్టి దాని గురించి వారు తెలియచేసేవారు. కాబట్టి ఈరోజు మనకేం చేయాలో తెలియనప్పుడు చాలామంది ఏం చేస్తుంటారంటే వాళ్ళ సొంత జ్ఞానం మీద ఆధారపడి త్వరగా నిర్ణయాలు తీసేసుకుంటారు. కానీ వారు దేవుని దగ్గర కనిపెట్టరు, సరైన నిర్ణయాలు తీసుకోవడం వారికి రాదు. అప్పుడు ఆ తర్వాత నిర్ణయం తీసుకున్న తర్వాత వారు బహుగా బాధపడుతూ ఉంటారు. అయితే మనము ఆలోచనకర్తల దగ్గర ఆలోచనను తీసుకునవలసిన అవసరత ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తర్వాత 8వది దేవదూతల ద్వారా దేవుడు మాట్లాడతాడు. మరియ దగ్గరికి ఎవరిని పంపించినాడు? దేవదూతను పంపించినాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవదూత ఆమెకు కనబడి, నువ్వు గర్భం ధరించి కుమారుని కంటావు. సంసోను యొక్క తల్లి దగ్గరికి కూడా దేవుడు దేవదూతను పంపించినాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గొర్రెల కాపరుల దగ్గరికి ఎవరు వచ్చినారు? దేవదూతలు వచ్చినారు. తర్వాత 9వదిగా దైవజనుల యొక్క ప్రసంగాల ద్వారా, బోధ ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఈరోజు ఏ రకంగా నీకు దేవుని స్వరము వినబడలేదంటే కొన్నిసార్లు దైవజనులు చెప్పే వాక్యము ద్వారా, బోధ ద్వారా, ప్రసంగము ద్వారా దేవుడు మీతో మాట్లాడతాడు. ఏ ఆధారం లేనప్పుడు ప్రసంగము, బోధ ద్వారా దేవుడు మాట్లాడతాడు. తరువాత 10వదిగా సూచనల ద్వారా దేవుడు మాట్లాడతాడు. సూచనలు అంటే ఏంటి? దేవుడు గిద్యోని అంటాడు, ఇదిగో నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నానంటే, అయ్యా నేను బలహీనుడను, నా గోత్రము చిన్నది, కాబట్టి నన్నే ఎందుకు ఏర్పాటు చేసుకున్నావు, నువ్వు నన్ను ఏర్పాటు చేసుకున్నావు అనడానికి రుజువు ఏంటంటే అని అడిగినప్పుడు గిద్యోను దేవుని దగ్గర ఒక సూచన పెట్టినాడు. గొర్రెబుచ్చు బయట పెట్టి దీని మీద మంచు పడాలి, చుట్టూ పడద్దు అన్నాడు. ఆ ప్రకారంగా జరిగింది. తర్వాత దాని మీద పడద్దు, చుట్టూ పడాలన్నాడు. ఆ ప్రకారంగా సూచనల ద్వారా ఇది దేవుని చిత్తము అని తెలుసుకున్నాడు. తర్వాత మోషేతో కూడా దేవుడు సూచన ద్వారా మాట్లాడి, నీ కర్ర కింద పడవేయమన్నాడు, పాము అయ్యింది. పాము తోక పట్టుకోమన్నాడు, కర్ర అయింది. నీ చెయ్యి నీ యొక్క గుండె మీద పెట్టుకోమన్నాడు, అది కుష్ఠవ్యాధిది అయింది. మళ్ళీ బయటకు తీయమన్నాడు, నయమైంది. ఆ సూచనల ద్వారా దేవుని యొక్క మాట విని అతడు వెళ్ళడము జరిగింది. దేవుడు సూచనల ద్వారా కూడా మాట్లాడతాడు. 11వది మనస్సాక్షి. అందరనండి, మనస్సాక్షి. ఇది బయటకు ఎక్కడ కనబడదు కానీ లోపల మనకు అనిపిస్తుంది. ఎవరి మనస్సాక్షి అయితే మంచిగా ఉంటుందో, ఎవరి మనస్సాక్షి అయితే పాపము లేనటువంటిదిగా ఉంటుందో, ఎవరైతే తప్పు చేసినప్పుడు దేవుని యొక్క భయమును తమ జీవితంలో వారు తెలుసుకొని, లేక స్పర్శను గ్రహించేవారు, నేను తప్పిపోయినాను, నేను ఇలా చేయడము సరైనది కాదు అని అది చేయకముందే ఎవరికైతే లోపలికి అనిపిస్తుందో వాళ్ళకి మనస్సాక్షి ఉన్నట్టు. అట్లాంటి వారి మనస్సాక్షితో కూడా దేవుడు మాట్లాడతాడు.
తిమోతికి రాసిన మొదటి పత్రిక చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక. నేను ఇంకొక 5 నిమిషాల్లో ప్రసంగాన్ని ముగిస్తాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. మూడవ వచనం. అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహమును నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులు కొన్నిటిని తినుట మానవలనని చెప్పుచుందురు. వారెవరట? మనస్సాక్షి లేనటువంటి అబద్ధికులు. ఈరోజు నీకు మనస్సాక్షి ఉంటే, ఈరోజు గమనించండి, నేను భోజనం చేస్తూ ఉపవాసం ఉన్నాను అని అన్నాను అనుకోండి, అయ్యా నేను దినమంతా ఏమీ తినట్లేదు, పచ్చి మంచినీళ్ళు దాగే ఉపవాసం ఉంటున్నానని నేను అని, ఒకవేళ నేను తింటే నా మనస్సాక్షి లోపల ఏమంటుంది తెలుసా? నువ్వు చెప్తున్నది ఒకటి, నువ్వు చెప్పేది అబద్ధము, నువ్వు ఆల్రెడీ ఇప్పుడే తిన్నావు కదా అని చెప్పి నా మనస్సాక్షి నన్ను ఏం చేస్తుంది? గద్దిస్తుంది. కానీ కొంతమందికి గద్దించదు. ఎందుకు చెప్పండి? వాళ్ళ మనస్సాక్షి ఎప్పుడో చచ్చిపోయింది. వాళ్ళు ఎన్నో అబద్ధాలు ఆడుతుంటారు. వాళ్ళు అబద్ధికులుగా ఉన్నారు కనుక వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా వాళ్ళ మనస్సాక్షిలో చలనము ఉండదు. కాబట్టి మన మనస్సాక్షిని చాలా జాగ్రత్తగా మనం ఉంచుకోవాలి. ఎందుకంటే మన మనస్సాక్షి ద్వారా దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. కాబట్టి మనము 11 విధాలుగా దేవుడు మనతో మాట్లాడతాడు అన్న విషయాన్ని మనం నేర్చుకున్నాం.